ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. జూలై 16 నుంచి 19 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఇవాళ హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని, ఎండగా పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం మరింత తగ్గుతుందని, జూలై 15 నుంచి ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. జూలై 16 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని, హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ విస్తారంగా పడతాయని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఉన్న వేడి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఈ ఏడాది సరిగ్గా వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించడం జరిగింది. జూలై 16 నుండి 19 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని, ఎండ పొడిగా ఉండే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది. రేపటి నుండి రాష్ట్రంలో ఋతుపవనాల ప్రభావం వల్ల మరింత ఏదైతే వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా 16 నుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి వేడి ఉష్ణోగ్రతల నుండి కొంత ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత చాలా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో కూడా దాదాపుగా 37-38 డిగ్రీల వరకు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఎండ తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 30% మేర వర్షపాతం లోటు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా అన్ని జిల్లాల్లో డెఫిషియన్సీ అనేది మనకు చాలా కనిపిస్తా ఉంది. కొంత హైదరాబాద్ లో మెరుగ్గా కొంత వర్షపాతం అనేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ అన్ని జిల్లాల్లో కూడా సాధారణ కంటే తక్కువగానే వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద వాతావరణ శాఖ సూచన మేరకు ఏదైతే రానటువంటి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పడం అనేది కొంత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, వాగులు వంకలు కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రధానమైనటువంటి డ్యాంలలో కూడా నీటి శాతం తక్కువ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజల దాహార్తి తీరాలన్నా తాగునీరు కావాలన్నా కూడా ఖచ్చితంగా వర్షాలు పడాల్సినటువంటి ఏదైతే ఆవశ్యకత నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ తోటి రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని మాత్రం అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే వంశీకృష్ణ.